ఆర్థిక అభివృద్ధిలో భారతదేశం 4వ స్థానంలో ఉన్నది. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారతదేశం 4వ స్థానానికి దూసుకెళ్ళింది. ఎక్కడో ఉన్న భారతదేశము. ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణము ఆరోగ్యకరమైన రాజకీయ నాయకత్వం. గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కావచ్చు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆరోగ్యకరమైన వాళ్ళు ప్రజా పరిపాలన అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాము. ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. థర్డ్ ప్లేస్, సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ రావాలంటే భారతదేశము ఆరోగ్యకరమైన ఒక వాతావరణం తీసుకురావాలనే ఉద్దేశంతో గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ఒక 1 మంత్ పాటు యోగా గురించి ప్రజల అవగాహన కార్యక్రమాలు కలిగించాలి అనే ఆదేశాల మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము మా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఒక పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటూ యోగా గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీకాళహస్తి టౌన్లో 1 టౌన్ శ్రీ గారు ఇక్కడ సబ్ డివిజన్ సిబ్బంది అంతా కలిసి ప్రజలకు యోగా పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అవగాహన ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము. యోగా అనేది చాలా ముఖ్యము. ప్రతి ఒక్కరు కూడా దాన్ని తెలుసుకోవాలి. చాలామంది అనేక రకమైన సమస్యలతో బాధపడుతుంటారు, హాస్పిటల్కి వెళ్తుంటారు, విపరీతమైన ఖర్చులు వస్తుంటాయి. కానీ చాలామంది యోగా పట్ల అవగాహన లేకపోవడం వల్ల చాలామంది యోగా గురించి తెలుసుకుంటే చాలా జబ్బులు నయం చేసుకోవచ్చు. కాబట్టి యోగా యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ అవగాహన ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము. ప్రజలందరూ కూడా యోగా పట్ల అవగాహన కలగజేసుకోవాలి, యోగా గురించి తెలుసుకోవాలి. ప్రతిరోజు కొద్ది సమయం కేటాయించి యోగా ప్రాక్టీస్ చేస్తే ఆరోగ్యకరంగా ఉంటారు. తద్వారా మన రాష్ట్రమే కాకుండా దేశం యావత్తు కూడా ఆరోగ్యకరంగా ఉండి ముందుకు వెళ్ళడానికి సహకరించే వారు అవుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా యోగా పట్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని తెలుసుకొని అందరూ కూడా పాటిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. సార్ యోగా చేద్దాం, 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 ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, 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 ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.